హలో యాస్పిరెంట్స్. ఏపీ డిఎస్సి అండ్ మెగా డిఎస్సి సంబంధించి మనకి ఇనీషియల్‌కి అయితే ఆల్రెడీ ముందే రిలీజ్ చేశారు. ఇప్పుడు ఫైనల్‌కి కూడా మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే రిలీజ్ చేశారు. ఈ కీస్ ద్వారా మనకి ప్రతి ఒక్కరికి కూడా మాక్సిమం కొన్ని షిఫ్ట్‌ల వైస్ గమనించినట్లయితే 2-3 మార్క్స్ యాడ్ అయ్యే ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నట్టు చెప్తున్నారు. ఒకసారి మీరు అఫీషియల్ లింక్ అని మనం చూసినట్లయితే మనకి ఏపీ డిఎస్సి డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ అనమాట అఫీషియల్ వెబ్‌సైట్. మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. మీరు డైరెక్ట్‌గా లింక్ క్లిక్ చేస్తే మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌కైతే మీరు వెళ్తారనమాట. మూవ్ అవుతారు. సో, అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఇట్లా ఉంటుంది. సో, మెగా డిఎస్‌సి 2025 ఫైనల్‌కి సో, ఇట్లాగ మనకి మెసేజ్ అయితే మనకి స్క్రోల్ అవుతుందనమాట. సో, ఈ మెసేజ్ కిందన మనకి డౌన్‌లో మనకి ఇక్కడ ఒక మాడ్యూల్ అయితే కనిపిస్తుంది. ఇది ఫైనల్‌కి యొక్క మాడ్యూల్ అనమాట. సో, ఇది మీరు క్లిక్ చేయగానే మీకు సంబంధించిన షిఫ్ట్‌ల వైస్ ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి, షిఫ్ట్‌ల వైస్ కూడా మీకు పేపర్ అయితే ఇక్కడ ఇనీషియల్‌కి అండ్ ఫైనల్‌కి అనేది ఇవ్వడం. ఇక్కడ ఇది వ్యూ సింబల్ అంటే ఇది ఇనీషియల్‌కి సంబంధించింది. ఇదేమో ఫైనల్‌కి సంబంధించిందనమాట. సో, ఇది వ్యూ సింబల్ అనమాట. సో, ఇట్లాగా మనకి ప్రతి షిఫ్ట్ వైస్ పేపర్ వైస్ అయితే మనకి ఇనీషియల్‌కి అండ్ ఫైనల్‌కి అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఓకే. ఇలాగ మనకి బయాలజికల్, ఫిజికల్ సైన్స్ ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు మన ఎస్‌జిటి కనుక కూడా చూసుకున్నట్లయితే 81 నుంచి మనం సో, మనకి జూలై 1 షిఫ్ట్ 1లో చూసుకున్నట్టయితే ఇనీషియల్‌కి ఇట్లాగా ఇది ఫైనల్‌కి అనమాట. షిఫ్ట్ 2 సో, ఇట్లాగ మనకి ఇంచుమించు సుమారుగా 88 వరకు పేపర్స్ అన్నీ కూడా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారు కాబట్టి, సో, ఈ విధంగా మీకు ఇనీషియల్‌కి అండ్ ఫైనల్‌కి అన్నది కూడా మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. సో, అందరూ కూడా క్రాస్ చెక్ చేసుకోండి. నార్మలైజేషన్ ఇంకా మార్క్స్ అయితే ఫైనల్‌కి అయితే ఇచ్చారు. నార్మలైజేషన్ లిస్ట్ ఇంకా ఇవ్వలేదు కాబట్టి, దీన్ని బేస్ చేసుకొని మీకు షిఫ్ట్ వైస్ ఒకవేళ మార్కులు తక్కువ ఇచ్చినా మీ ఆ ఎగ్జామ్ అంటే ఆ షిఫ్ట్‌లో మాత్రం పేపర్ తక్కువ ఉంటే మాత్రం నార్మలైజేషన్ మార్కులు యాడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో, ఒకటి తక్కువ వచ్చాయని మీరేమి బాధపడవలసిన పని లేదు. సో, నార్మలైజేషన్ మార్క్ వచ్చే వరకు మాత్రం వెయిట్ చేయండి. ఒకసారి అందరూ కూడా క్రాస్ చెక్ చేసుకోండి. మార్క్స్ అన్నది 2, 3 మార్క్స్ యాడ్ అవుతున్నాయి అన్నట్టుగా తెలుస్తుందన్నమాట. థాంక్ యూ వన్ అండ్ ఆల్.